ఈ రోజుల్లో పిల్లలు కూడా చాలా మంది డిప్రెషన్‌కి వెళ్ళిపోతున్నారు. అసలు మనకి ఈ రీసెంట్ అవును. డేస్‌లో తెలిసింది డిప్రెషన్ ఒకటుంటుంది. మనం డిప్రెషన్‌కి అవును. వెళ్తామని. కానీ పిల్లలు ఇప్పుడు చదువుతున్న ఈ ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లలు కూడా డిప్రెషన్‌కి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌ని పేరెంట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ ఎలా హ్యాండిల్ చేయాలి? అయితే ఎందుకవుతున్నాయి పిల్లలు అని అనుకున్నాం గదా! యాంగ్జైటీ ఎక్కువైనప్పుడు. యాంగ్జైటీ ఉండాలి. అది ఎంత ఉండాలనో అంత ఉంటే దానివల్ల పాజిటివ్ ఉంటది. హ్మ్. క్యూరియాసిటీ, యాంగ్జైటీ లిమిటెడ్‌గా ఉంటే అంటే పరిమితికి లోబడి ఉంటే మన నాలెడ్జ్ పెరుగుద్ది. అవును. ఎక్కువ ఉంటే స్ట్రెస్ మొదలవుతది. హ్మ్. యాంగ్జైటీ అండ్ ప్రెషర్ ఇది సాధించాలి, సాధించాలని తల్లిదండ్రులు పెట్టే ప్రెషర్. ప్రెషర్ ఎక్కువుంటుంది. దీని వలన ఏమైతుంది డిప్రెస్ అవుతాడు. హ్మ్. అంటే మనం ఏదో అంటే ఇప్పుడు ఆకాశాన్ని అందుకోవాలని అనుకున్నప్పుడు కనీసం మనం ఈ రూఫ్‌ని అందుకోలేకపోతే ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతది. హ్మ్. ఫెయిల్యూర్ నుంచి ఫ్రస్ట్రేషన్ మొదలవుతది. ఆ ఫ్రస్ట్రేషన్ మొదలైనప్పుడు మనిషి డిప్రెషన్‌లోకెళ్తాడు.